సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812533588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలి. జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అధికారులకు కలెక్టర్ ఆదేశం. సమన్వయంతో పనిచేద్దాం. ఏలూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేద్దాం. తనను కలిసిన జిల్లా అధికారులు, ఉద్యోగులతో ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి. ఆహార విషయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహణ. ప్రజలు, అభిమానులు, టీడీపీ శ్రేణులతో కిక్కిరిసిన బడేటి క్యాంపు కార్యాలయం. పుష్పగుచ్చాలు, దుస్సాలువలతో ఎమ్మెల్యే బడేటి చంటికి ఘన సత్కారం. సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలం. ఏపీ అభివృద్ధి ఎన్డీఏతోనే సాధ్యం. గార్పాటి చౌదరి ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సంబరం. ఇక వివరాల్లోకి వెళ్తే, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత అని, బాలలకు స్వేచ్ఛా వికాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేకేవి బులికృష్ణ, జేజే బోర్డ్ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ బి రచన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా ప్రధానంగా పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్పై దృష్టి సారించాలని చెప్పారు. ఇటుకల పరిశ్రమ, జీడి పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమలు, ఇతర కుటీర పరిశ్రమలను, చిన్న దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి బాల కార్మికులను గుర్తించాలని అన్నారు.
రాజకీయేతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఈ గ్రూప్ను ఏర్పాటు చేసి వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలనకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేస్తున్న సేవలను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఏలూరు పవర్పేట ప్రాంతంలో మేదర కాలనీలో కార్మిక శాఖ, విద్యా, పోలీసు బృందం పర్యటించి బాల కార్మికులకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. బడి మధ్యలో మానేసిన వారి సమాచారం సేకరించి వారి ఇంటికి ప్రత్యేక బృందాలను పంపి తల్లిదండ్రులను చైతన్యపరిచి వారిని తిరిగి పాఠశాలలకు పంపించాలని చెప్పారు. సమావేశంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పి శ్రీనివాస్, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, ఐసీడీఎస్ పీడీ కె పద్మావతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాథరావు, డిఈఓ కె అబ్రహం, సోషల్ వెల్ఫేర్ జేడీ జయప్రకాష్, డిఎండ్ హెచ్ఓ డాక్టర్ శర్మిష్ట, సమగ్ర శిక్షా అభియాన్ ఏపీసీ బి సోమశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, కమిటీ సభ్యులు కట్టా సత్యనారాయణ, కోనా కృష్ణారావు, బి చంద్రశేఖర్, పి వెంకటేశ్వరరావు, ఆల్ఫర్డ్ జేవియర్, ఎస్ రవిబాబు, రాజేశ్వరరావు, డి పద్మ, డీసీపీఓ సూర్యచక్రవేణి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఫోకస్డ్ గా ఇన్స్పెక్షన్ చేయండి, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయండి చెప్పే మనం ఇంకొంచెం స్ట్రెంగ్ గా క్వాలిటేటివ్ గా ఆ చైల్డ్ ఏమైంది అనేది ఇన్ కేస్ ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ మైగ్రేట్ అవుతే మనం బెనిఫిషరీస్ ఇక్కడ వెళ్తున్న వాళ్ళు ఇంకో జిల్లాకి వెళ్తే ఆన్లైన్ లో ఎలా మ్యాప్ చేసుకుంటున్నామో అలా మ్యాప్ చేసుకోవడానికి ఆ చైల్డ్ ఇన్ఫోలో కనుక ఒక ఆప్షన్ పెడితే బాగుంటుందని ఈ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీస్ సజెస్ట్ చేశారు సార్. వరకు ఇమీడియట్ గా రిపోర్ట్ చేయడము, గోడ చేయడము అది చేయకూడదు. మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీస్ సింపుల్ గా దే హావ్ టు టేక్ అ ఫోటోగ్రాఫ్ తప్ప వాడు యాక్షన్ దిగడం అనేది అది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ఎవరు వచ్చారో యూ నీడ్ టు కమ్యూనికేట్ టు దెమ్. పీడీఐసీడీఎస్ మీరు కూడా వెరీ వెరీ ఎఫెక్టివ్ టూల్ ఇస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ అట్ విలేజ్ లెవెల్. దే కెన్ గివ్ అ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. ఈ స్పెషల్ డ్రైవ్ లో చేస్తున్నారు అయినా పిల్లల్ని పంపించట్లేదంటే దెన్ వీ హావ్ టు డూ ఫోర్స్ఫుల్లీ సెండ్ ద చైల్డ్ టు ద స్కూల్. దట్ ఈస్ ద వన్ మోర్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. చైల్డ్ లేబర్ డెఫినేషన్ ప్రకారం ఏజ్ అనేది 14 years. 14 years to 18 years ఉన్న వాళ్ళు ఓన్లీ హజార్డస్ ఇండస్ట్రీలో మాత్రమే పనిచేయకూడదు, నాన్ హజార్డస్ ఇండస్ట్రీలో పనిచేసుకోవచ్చా అంటే ఐ హావ్ నో ఆన్సర్. అబౌవ్ 18 years బిలో ఉన్న వాళ్ళు హజార్డస్ లో పనిచేయకూడదని ఉన్నాయి కానీ వేరే ఎక్కడ పనిచేయకూడదు అనేది లేదు. బట్ అండర్ నాన్ హజార్డస్ కేటగిరీ. సో వెన్ యూ హ్యావ్ అ డౌట్ ఆఫ్ ఏజ్ యూ నీడ్ టు వెరిఫై ఇట్ ఆన్సర్ ప్రాపర్లీ. ఎందుకంటే చిన్న పిల్లలు వర్క్ చేస్తుంటే కూడా వాడికి 18 అయింది, 20 అయింది, వాటి సీట్ విత్ బుకింగ్ కేసెస్. ఏదో మనం పట్టుకున్న వెంటనే మీడియా ఫోటోలు ఇచ్చేయడం, కేసులు బుక్ చేసేయడం, అలా అక్కడ కూడా కంగారు పడాలి. అధికారులు స్వేచ్ఛా వాతావరణంలో తమ విధులను నిర్వర్తించుకుంటూ సమన్వయంతో పనిచేస్తూ ఏలూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే బడేటి చంటి అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన బడేటి చంటిని శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో పలువురు జిల్లా అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది మరియు వివిధ శాఖల సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకుని తమను పరిచయం చేసుకుంటూ పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో ముచ్చటిస్తూ నగరాభివృద్ధికి మేధావులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని బడేటి చంటి అన్నారు. మామూలుగా ఇది ఉన్నారంటే లేకుండా చేయొచ్చు ఆర్ఐఓ బాబు తమ్ముడు మళ్ళీ అన్ని షాపులతో అవసరం అయిపోతుంది.
దండం పెడతారు, ప్రజలందరూ బాగుండాలి, ప్రజలు బాగుండేది చేస్తుంటే ఏం చదువుతున్నారు? వాళ్ళు స్పీడ్గా ఉండాలి వాళ్ళ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారి కమిటీ సభ్యులందరూ కూడా వారందరికీ చేశారు. మళ్ళీ అటువంటి వాళ్ళు ఎన్నుకుంటారమ్మో అని భయం కూడా ఉండేది. భవిష్యత్తులో ఇలా పనిచేయాలన్నా అదేం జరిగిందో అహంకారంతో చేస్తే ఏం జరిగింది. అభినందనలు చేశారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గోపి గారు అభినందనలు చేశారు. మన అంబట్ రజనీ గారు మండల మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బెదిరించారు. ఈ ప్రిన్సిపల్స్ తో చేత ఏదో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం అనే నినాదానికి కట్టుబడి పనిచేయాలని, అలాంటప్పుడే పలు వ్యాధులను అరికట్టవచ్చునని ఫుడ్ సేఫ్టీ జిల్లా ఆఫీసర్ ఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఏలూరు కోటదెబ్బలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషన్ ఏలూరు జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ, వైస్ చైర్మన్ తుమ్మూరి ఆంజనేయులు, సెక్రటరీ నిమ్మల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంచం వెంకటేశ్వరరావు, కాసాని రామకృష్ణ, ఉప్పు గంగాధర్రావు, హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ అంబాసిడర్ తాళం శివ, మోర్చా కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వినియోగదారులు వస్తువుల నాణ్యతా ప్రమాణాలను చూసి కొనుగోలు చేయాలని సూచించారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. మీడియా ద్వారా మన వినియోగదారులకి, వినియోగదారుల సంఘాలకి, మీ అందరికీ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. నా పేరు శ్రీనివాసరావు, వెస్ట్ గోదావరి ఏలూరు డిస్ట్రిక్ట్స్కి ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేట్ ఆఫీసర్ని. అలాగే ఈయన రామరాజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కావ్య ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఈరోజు ఈ ఫుడ్ సేఫ్టీ
డే సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా ఆహార కల్తీలు జరుగుతున్నట్టుగా కానీ, ఆహార భద్రతా నియమాలని ఉల్లంఘిస్తున్నట్టు కానీ మీకు ఎక్కడైనా కానీ మీరు గమనించి కానీ ఉన్నట్టయితే నా ఫోన్ నెంబర్ 9848316338, మళ్ళీ ఇంకొకసారి 9848316338. దీనికి వాట్సాప్ కూడా ఉంది. ఈ నెంబర్కి కానీ మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే మా ఇన్స్పెక్టర్లకు ఫార్వర్డ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని మాకు కూడా మీ అందరూ సహకరించినట్లయితే ఈ ఫుడ్ సేఫ్టీ మీద ఇంకా ఎక్కువగా ఎఫెక్టివ్గా మేము పనిచేయగలం. మీరు కొనే ప్రతి ప్యాకెట్ మీద కంపల్సరీగా ఆ పదార్థం ఎవరు తయారు చేస్తున్నారు, అది ఎప్పుడు తయారు చేయబడింది, అది ఎప్పుడు లోపు అంటే ఎక్స్పైరీ డేటు ఎప్పుడు లోపు వాటిని వాడేయాలి, ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఉన్నాయా, బ్యాచ్ నెంబర్ ఉన్నదా లేదా అనేది గమనించుకోండి. ప్రత్యేకించి ముఖ్యంగా బ్రెడ్లు వీటిల్లో నేను అబ్జర్వ్ చేసినందుకు ఇవరికి దాదాపుగా 10-15 కేసులు కూడా పెట్టున్నాము. బ్రెడ్ల మీద చాలామంది ఎక్స్పైరీ డేటు వేయటం లేదు. అవి మీరు గమనించి చూసినట్లయితే మీకు అది బ్రెడ్ ఎప్పుడు తయారైంది, లోపల ఏమైనా ఫంగస్ వచ్చిందా ఏంటా అనే వివరాలన్నీ తెలుస్తాయి. కొనేటప్పుడు ప్రతి వినియోగదారుడు ఖచ్చితంగా ఆ ప్యాకెట్లో కమోడిటీ పేరు, మ్యానుఫ్యాక్చరర్స్ అడ్రస్సు, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగు, ఎక్స్పైరీ డేటు ఇవన్నీ ఉన్నాయా లేదో ప్రతి వాళ్ళు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఏలూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం అండి. ప్రజలందరికీ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా ఒక ఫుడ్ని తీసుకునేటప్పుడు వినియోగదారులందరూ కూడా తమ యొక్క పర్చేస్ చేసేటప్పుడు ఆ యొక్క ప్రోడక్ట్ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, బిఫోర్ యూస్ ఎప్పటి వరకు ఉంది అని చెప్పేసి చెక్ చేసుకొని మరి ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి. మీరు తీసుకున్న ప్రోడక్ట్ ప్రతిదానికి కూడా బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అది ఉండటం వల్ల మీకు యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ అది ఎక్స్పైర్ అయిపోయినా కానీ ఆ బిల్లు అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఎక్స్పైర్డ్ అయిన ఫుడ్ ఎక్కడైనా అమ్మటం కానీ అటువంటివి జరిగిన ఎడల మీరు నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ పోర్టల్లో మీ యొక్క కేసును నమోదు చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఫుడ్ కంట్రోల్ ఆఫీస్ని సంప్రదించి దీని యొక్క కేసు యొక్క సాక్ష్యాధారాలు మీరు వారికి సమర్పించి కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. అరాచక ప్రభుత్వాలపై తిరుగుబాటు వస్తే ఏ విధంగా ఉంటుందో ఈ ఎన్నికల్లో ఓటు రూపంలో ప్రజలు రుచి చూపించారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతూ సంక్షేమ పథకాల పేరుతో అన్ని విధాలా మోసగిస్తూ సామాన్య ప్రజలను సైతం ఇబ్బందులకు గురిచేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. ఏలూరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంగా బడేటి చంటిని ఆయన క్యాంపు కార్యాలయంలో వందలాది మంది ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి భారీ గజమాలలో పుష్పగుచ్చాలతో దుస్సాలువలతో ఘనంగా సత్కరించి విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఈ 5 ఏళ్ల పాలనలో పరిపాలన ఎలా ఉంటుందో, అభివృద్ధి అంటే ఏమిటో అందరి సహకారంతో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు శివప్రసాద్, మాజీ అధ్యక్షులు కొల్లేపల్లి రాజు, టీడీపీ ప్రముఖులు మామిళ్లపల్లి పార్థసారథి, ఎంఆర్డీ బలరాం, చోడే వెంకటరత్నం, కొట్టు మనోజ్, కంచన రామకృష్ణ, బౌరోతు బాలాజీ, అమరావతి అశోక్, పూజారి నిరంజన్, గోడవల్లి వాసు, భీమవరపు హేమ సురేష్ కుమార్, అంబికా రాజాలతో పాటు పలువురు ప్రముఖులు, కార్పొరేటర్లు, తెదేపా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రమేష్
నేను ఏంటి సాయిబాబా వాళ్ళు అడిగారు పక్షంగా మరి ఉదయకాలంలో పరిశుద్ధమైన మా తండ్రి నీ స్తోత్రాలు ప్రార్థించిన విధముగా చేసిన నమ్మదగిన దేవుడవు ఆశీర్వాదకరమైనటువంటి కార్యక్రమం అంతటిలో చేయండి అయ్యా. మరి ముఖ్యంగా నీ కుమారునికి తగినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా నామములు అడుగుతున్నాము. అంటే ఏమున్నా ఖచ్చితంగా మరో పేరు భయపడ్డారు ఎందుకు మమ్మల్ని చేశారు. సభ్యులంతా కూడా మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అర్జున్ గారు మహిళలు వ్యక్తులంతా కూడా మన ఎమ్మెల్యే వాళ్ళందరికీ కూడా మండల అధ్యక్షులు మంత్రి నాగరాజు కూడా మన ఎమ్మెల్యే అలాగే కూడా మన ఎమ్మెల్యే గణేష్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు. బయటకు వచ్చేస్తాను. ప్రత్యేక ధన్యవాదాలు. రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ దానికి ఇది ప్రముఖ పాత్ర ఉంటుంది. అహంకారం సంపూర్ణంగా ఎందుకంటే అహంకారంతో ఉన్నవాడు అదం బాధకి వెళ్ళిపోయాడు. నేను కూడా రోజు ఒక వాక్యం నాకు ఒకటి పెడతాను నా సన్నిహితుడు. నేనేమి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజున ఏదైతే ఓటేశారో మీరు కూడా ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే మీరు చెప్పేది చాలా మంది అంటారు, మీరు ప్రభావితం ఎక్కువ మంది చేయగలుగుతారు. ఎవరైనా నేను చెడు చేస్తే నాకు చెడు జరగాలి, మంచి చేసేవాడికి మంచిగా జరిగేటట్టుగా ఉండాలనేది నా తపన. సమాజం బాగుండాలంటే పొద్దున్న కల్మషం లేని సమాజం కావాలనుకుంటే దానికి అందరి సహకారం ఉంటేనే ఉంటుంది. దానికి మీరు నాకు నుంచి ఏది కావాలన్నా నేను ముందు ఉంటాను, కానీ మీరు ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నేను చెప్పేది ఏమవుతుందంటే ఒక రకంగా ఉంటుంది. మీరు ఎప్పుడు దైవ సన్నిధిలో ఉంటారు. నేను కూడా నేను ప్రేమించే మంచి కోసమే నేను పోరాటం చేశానని నేను కూడా చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఓటు అనేది మీరు వేసేది వాళ్ళ సమాజాన్ని బాగు చేయడానికి ఏమని అడిగాను. నేను పార్టీ ఈ పార్టీకి ఏంటి ఆ పార్టీకి ఏంటి అనుకోండి నేను అడగల. కొన్ని చోట్ల ఒకవేళ నేను నచ్చకపోయినా నా పార్టీ నచ్చకపోయినా నోట్ ఆఫ్ నాకు అడిగాను. ఏదైతే మరి 151 సీట్లు ఇచ్చి పరిపాలన శుభ్రంగా చేయమన్నప్పుడు ఎంతమంది ప్రజలు వ్యతిరేకించారంటే దీంట్లో కొంతమంది వేసిన మాట నేను కాదన్నట్ల. ఈవెన్ ఎడ్యుకేటెడ్ అంటే నేను చెప్తున్నాను టీచర్లు వాళ్ళు వేశారు. నాకు 2200 తప్పు పట్టట్ల 2200 వస్తే 1100 మంది వేశారు.
అంటే టీచర్లు వీళ్ళందరూ వేశారు. ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారో అంటే తప్పు దావలో నడిచేవాళ్ళు, ఏది దొడ్డి దావలో లంచం కోసం దీనికోసం చేసే 1100 మంది వాళ్ళకి వేసారు. అంటే అది ఎంత ఇదనేది అసలు అంత ఎడ్యుకేటెడ్ వాళ్ళ అంటే ఇప్పుడు ఏదో ఏలుముద్ర వాళ్ళు వేశారంటే మనం తప్పు పడడానికి ఏం లేదు, జరుగుతుంది అన్యాయం అనే సంగతి అందరికీ తెలుసు కూడా ఆ విధమైనది వేశారండి. దాన్ని బాగు చేయడంలో మీది ప్రముఖ పాత్ర ఉన్నది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా ఉండొచ్చు, మీ పార్టీలు అనేది మీకు కూడా మంచి చేయాలి. మంచి చేస్తే మంచి దానికి చేయాలి. మంచి చేయని దానికి మీరు ఎవ్వరూ సపోర్ట్ చేయని అవసరం. మేము ఎంత చెప్పినా సరే మీరు వస్తే ప్రార్థన చేస్తారు తప్పితే మీకు మేము మంచి చేయలేనప్పుడు మాకేం చేయగలుగుతారు? మీరు చెప్పినా కూడా మిమ్మల్ని కూడా అంటారు, ఆయన చెప్తున్నాడు అండి అని అంటారు. ఎన్డీఏ ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి, అవినీతి లేని పాలన, తమ పిల్లల భవిష్యత్ కోసం ఎన్డీఏ కూటమికి ఓటు వేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్పాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి కన్వీనర్గా ప్రధాని నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు ఎన్నుకున్న సందర్భంగా శుక్రవారం ఏలూరులోని జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్పాటి సీతారామాంజనేయ చౌదరి పాల్గొన్నారు. వేడుకలో భాగంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గార్పాటి చౌదరి మాట్లాడుతూ ప్రజల చారిత్రాత్మక తీర్పుతో దేశంలో వరుసగా 3వసారి మోదీ ప్రధాని అవుతున్నారని, అభివృద్ధి లేకపోయినా, అవినీతి పాలన అందించినా, అప్రజాస్వామికంగా వ్యవహరించినా ఇంటికి పంపిస్తామని ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా నెలకు 2 సార్లు బటన్ నొక్కుతూ ప్రచారం చేసుకుంటే ప్రజలు ఎంతో ఓపికతో 5 సంవత్సరాలు వేచి చూసి ఒక్కసారే తమ బిడ్డల భవిష్యత్ కోసం ఎన్డీఏ బటన్ నొక్కారని అన్నారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావించారని, అందుకే భారీ మెజార్టీతో గెలిపించారని గార్పాటి చౌదరి అన్నారు. గెలుపొందిన ఎన్డీఏ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కర్, దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ గుమ్మడి చైతన్య, ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ గాది రాంబాబు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నాగం శివ, దెందులూరు మండల అధ్యక్షులు బుజ్జి గోపాల్, లింగపాలెం మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్య వరప్రసాద్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కుసుమ, పసుపులేటి మనోహర్ ప్రసాద్, గణపతి, వెంకట నాగేశ్వరరావు, జిల్లా కార్యాలయ ఇన్ఛార్జ్ కామేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచించి అవినీతి లేని సమర్థవంతమైన పాలనకు, అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమానంగా అన్ని వర్గాలకి అందించే ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారనేది స్పష్టంగా తెలుస్తోంది మనకి ఈ ఫలితాల ద్వారా. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసినట్లయితే అవినీతి, అక్రమాలు, అన్యాయం, ప్రజాస్వామ్యం లేకుండా చేసి అందరి మీద అడ్డగోలుగా కేసులు పెడుతూ కనీసం వాక్ స్వాతంత్ర్యం కూడా లేకుండా చేస్తున్న ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇంటికి పంపించారు? అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ ద్వారా మాత్రమే సాధ్యమని బలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ నమ్మారనేది ఈ ఫలితాల ద్వారా మనందరికీ తెలుస్తూ ఉంది. 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు లాక్కునే ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. అలాగే వారానికి ఒకసారి బటన్ ఒత్తుతూ నేను మాత్రమే మిమ్మల్ని బాగా చూస్తున్నాను అనే మెసేజ్ ఇవ్వడానికి, ప్రచారం చేయడానికి అత్యధికమైన నిధులు ఖర్చు పెట్టిన ప్రభుత్వాన్ని అభివృద్ధి లేకపోతే, మా పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే, మాకు భవిష్యత్తు లేకపోతే వద్దునాయన అని చెప్పి ఆయన ఇంటికి పంపించారు. అలాగే సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు సహకారంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి దిశగా పయనించబోతున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉండే విధంగా, మన బిడ్డలకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా సమానంగా బ్యాలెన్స్ చేస్తూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఎన్డీఏ అభ్యర్థులు గెలిచిన వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు. మరొక్కసారి ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దవేగి మండలం దుగ్గిరాల గ్రామంలోని చింతమనేని క్యాంప్ కార్యాలయం చింతమనేని అభిమానులు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలతో సందడిగా మారుతోంది.
భారీ మెజార్టీతో గెలుపొందిన చింతమనేని కలిసేందుకు దెందులూరు నియోజకవర్గం నుంచి పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు పార్టీ శ్రేణులు తరలివస్తూ తమ అభిమాన నాయకుడు చింతమనేనికి పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలవులతో ఘనంగా సత్కరించి జై చింతమనేని జై జై చింతమనేని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అలాగే ఈ 5 ఏళ్ల కాలంలో ఇబ్బందులు పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సార్ ఓకే సార్ ఎవరండి ఓపెన్ చేసాము మంచి కార్యకర్తలకి న్యాయం చేయండి. మీరు కొంచెం స్కూల్ పెట్టి ఒకరికొకరు పెట్టుకొని అదే స్కూల్ కట్టుకోండి చూడు చూపించుకోండి నాకు పెట్టమని ఎవడు పెడదాం కావాలి పడింది నేను తిన్నాం మీరే ఒకరికొకరు చూపించుకోండి. ఈ సెలబ్రేషన్ మీ అందరిది కదా, ఈ కృషి మీ అందరిది కదా. ఏలూరులోని కలెక్టరేట్ ఆఫీస్ వద్ద గల ప్రభుత్వ జిల్లా స్థాయి శిక్షణ ఏలూరు నందు ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సహాయ సంచాలకులు ఉగాది రవి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంస్థ నందు సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని అన్నారు. విద్యార్థులు వెబ్సైట్ ద్వారా జూన్ 10 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కాలేజీ పనివేళ్లలో ఆఫీస్ నందు 8332836944 ఫోన్ నంబర్లు సంప్రదించవచ్చునని తెలియజేశారు. అలాగే నిరుద్యోగ యువతకు ఫీల్డ్ టెక్నీషియన్, ఎయిర్ కండిషనర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ డిఎల్టీసీ సహాయ సంచాలకులు తెలియజేశారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఫీల్డ్ టెక్నీషియన్, ఎయిర్ కండిషనర్ కోర్సుల్లో 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఆ పైన ఉత్తీర్ణులైన వారు 18 నుంచి 35 సంవత్సరాలలోపు వారు అర్హులని తెలియజేశారు. చివరి తేదీ జూన్ 10 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. నమస్కారం, నా పేరు ఉగాది రవి. ఏలూరు కలెక్టరేట్ వద్ద గల డిఎల్టీసీ ఐటీఐ అసిస్టెంట్ డైరెక్టర్. ఇక్కడ
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద స్కీమ్ కింద ఏసీ మెకానికల్ కోర్సు కొరకు స్వల్పకాలిక శిక్షణా కేంద్రం 3 నెలల పాటు ఉచితంగా ఇస్తాము. దీనికోసం ఈ నెల 20వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐ నందు మొదటి విడత ప్రవేశాల కొరకు ఈ నెల 10వ తారీఖు తుది గడువు కావున విద్యార్థులందరూ కూడాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ సమర్పించవలసిందిగా కోరుతున్నాము. ఐటీఐలో చేరేందుకు 10th పాస్ మరియు 10th ఫెయిల్ కూడాను అర్హులే. 10th ఫెయిల్ అయిన వారికి దేశవ్యాప్తంగా వెల్డర్ ట్రేడ్ నందు వాళ్ళు 1 ఇయర్ టైము సేవ్ చేసుకోవడం కోసం వెల్డర్ ట్రేడ్లో చేరవచ్చును. అలాగే ప్రతి సంవత్సరంలో 2 విడతలు 2 సార్లుగా మేము జాబ్ మేళా, అప్రెంటిస్ మేళా, ప్లేస్మెంట్ ఇవన్నీ మేము మంచి కంపెనీలను తీసుకొచ్చి మేము కండక్ట్ చేస్తున్నాము. కావున ప్రతి విద్యార్థులు కూడాను ఈ అవకాశం ఉపయోగించుకొని ఐటీఐలో చేరవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి తరపున అభినందనలు తెలియజేస్తున్నామని జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏదైతే విధ్వంసంతో కూడినటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టి స్పష్టమైన, తిరిగిలేనటువంటి మెజార్టీని, ఎన్నడూ లేనటువంటి తీర్పునిచ్చిన ప్రజలందరికీ జనసేన పార్టీ నుండి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి భారీ విజయాన్నిచ్చి ఎవరైనా సరే అధికారంలోకి వచ్చాక విధ్వంసాన్ని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాజ్యాంగాన్ని కాలరాస్తే ఏ విధంగా ఉంటుందో ఈ తీర్పు ద్వారా నిరూపించిన ఆంధ్ర రాష్ట్ర
ప్రజానికానికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. మరీ ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని మెజార్టీని ఒక మంచి పరిపాలన అందించమని, ఒక బలమైన మెజార్టీనిచ్చి ఎదుటి వ్యక్తులకు డిపాజిట్లు కూడా కోల్పోయే విధంగా తీర్పునిచ్చిన ఏలూరు ప్రజానికానికి, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, వ్యాపార, వాణిజ్య పౌరులందరికీ, మహిళలకు, అనేక ప్రాంతాల నుండి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ప్రతి ఒక్కరికి ఏలూరు జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రజల పక్షాన, ప్రజాస్వామ్య పక్షాన, ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ఏలూరు ప్రజానీయానికి తెలియజేస్తున్నామని అన్నారు. మీడియా సమావేశంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, మీడియా ఇన్ఛార్జ్ జనసేన రవి, నాయకులు రెడ్డి గౌరీశంకర్, బోండా రామునాయుడు, వీరంకి పండు, వేముల బాలు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే విధ్వంసాలతో కూడినటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టి స్పష్టమైనటువంటి, తిరిగిలేనటువంటి మెజార్టీని, ఎన్నడూ లేనటువంటి తీర్పునిచ్చినటువంటి ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని బతికించి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడే విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి ఒక మంచి ఘన విజయాన్ని ఇచ్చి, ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపైన యుద్ధాంశాలు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాజ్యాంగాన్ని కాళ్ళ రాస్తే ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఈ తీర్పు ద్వారా మరి నిరూపించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీని, ఒక మంచి పరిపాలన అందించమని ఒక బలమైనటువంటి మెజార్టీని ఇచ్చి ఎదుట వ్యక్తులకి డిపాజిట్లు కూడా కనిపించే విధంగా లేకుండా తీర్పునిచ్చినటువంటి ఏలూరు ప్రజానీకానికి, ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, రైతాంగ, వ్యాపార, వాణిజ్య ప్రజలందరికీ, అదేవిధంగా పౌరులందరికీ, మహిళా సోదరీమణులకు, మరీ ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనసేన, ఏలూరు జనసేన పార్టీ నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పక్షాన రాబోయేటువంటి రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములైన ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా నడుచుకుంటామని చెప్పేసి సందర్భంగా ప్రజానీకానికి, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లు మీ రెడ్డప్పల నాయుడు, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ స్థానిక కండ్రికగూడెం ఏలూరు సెయింట్ ఆంథోనీ స్కూల్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ గట్టెం మాణిక్యాలరావు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం గన్ బజార్లోని పేద మహిళలకు 25 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఏలూరులోని హనుమాన్ నగర్ నందు ఉచిత కుట్టు మిషన్ల సెక్షన్ నందు శిక్షణ పొందిన 25 మంది మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఏలూరు విజన్ అధ్యక్షులు సిహెచ్ పావని, గ్లోబల్ సర్వీస్ కోఆర్డినేటర్ సిహెచ్ అవినాష్ రాజు, ఎస్ హేమలత, జోన్ చైర్మన్ ఐ నిర్మల, రీజియన్ చైర్మన్ లైన్ వి మల్లికార్జున్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మొక్కలను లైన్ టీ అడ్వర్స్ స్పాన్సర్ చేశారు. జిల్లా గవర్నర్ గట్టెం మాణిక్యాలరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా కుట్టు శిక్షణ ఇవ్వటమే కాకుండా దారిద్ర్య రేఖకు దిగున ఉన్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేయడం అభినందనీయమని లయన్స్ అధ్యక్షులు సిహెచ్ పావని, జీఎస్టీ కోఆర్డినేటర్ అవినాష్ రాజులను అభినందించారు. సార్ అటువైపు సార్. పెట్టండి.
వాటిని ఇనాగ్రేట్ చేయాల్సిందిగా. అందరికీ నమస్కారం. లయన్స్ డిస్ట్రిక్ట్ 316G నేతృత్వంలో ఈ సంవత్సరాంతం కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి మా GST కోఆర్డినేటర్ అవినాష్ రాజు గారి యొక్క నేతృత్వంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో ఈరోజు ప్రత్యేకంగా మరి ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి 1,00,000 మొక్కల పైగా నాటిస్తూ మరి ఈరోజు నా మొక్క నా శ్వాస అనేటువంటి నినాదంతో ఈ మొక్క శ్వాసనిస్తుంది, మనకు ప్రాణవాయువునిస్తుంది, మరి ఎంతోమందికి నీడనిస్తుంది, గూడునిస్తుంది, మరి ఎన్నో పక్షులకు ఆవాసం కల్పిస్తుంది. ఇటువంటి చక్కని థీమ్ తోటి మరి అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటి మనకి ఒక GST కోఆర్డినేటర్గా ఘనమైనటువంటి మరి ప్రతిష్టను ఇనుమడింపజేసినటువంటి అవినాష్ రాజు గారికి, అలాగే ఈరోజు మరి లయన్స్ క్లబ్ ఆఫ్ విజన్ అండ్ సెంట్రల్ ఆధ్వర్యంలో మరి మొక్కలు నాటేటువంటి బహుత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అలాగే సుమారుగా 40 మంది పైగా కుట్టు మిషన్లు ఇచ్చేదానికి శిక్షణ ఇస్తూ మరి ఎంతోమంది కుటుంబీకులకు వారి జీవనోపాధి కోసం వెలుగు చూపేటువంటి ఒక మెరుగైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించేటువంటి బహుత్తరమైన కార్యక్రమం, అలాగే మరి చాలామంది విద్యార్థులకు సైకిల్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, మరెన్నో సామాజిక సేవా స్పృహ కార్యక్రమాలు చేపడుతూ మరి ఈ 316G లయన్స్ జిల్లా మరి భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లాగా గుర్తింపు పొందడం చాలా ముదాహంగా ఉంది. ఈ సందర్భంగా దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా రీజన్ చైర్పర్సన్ అలాగే జోన్ చైర్పర్సన్స్కు, మరి విజన్ క్లబ్ అధ్యక్షులు పావని గారికి, సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు మరి ఎడ్వర్డ్ గారికి, మరి గవర్నర్స్ ఏరియా రిప్రజెంటేటివ్ గారికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి లయనిజం సామాజిక స్పృహను కలిగిస్తూ ఎంతోమందికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రక్రియ ఎంతోమందికి చక్కని వెలుగునివ్వాలని ఆకాంక్షిస్తూ ఇంత చక్కని కార్యక్రమాలు చేపట్టినందుకు అవినాష్ రాజు గారికి, మరి సెంట్రల్ క్లబ్ ప్రెసిడెంట్ ఎడ్వర్డ్ గారికి, అలాగే విజన్ క్లబ్ ప్రెసిడెంట్ పావని గారికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి జోన్ చైర్మన్ నిర్మలా గారు, అలాగే మల్లికార్జునరావు గారు, మరి చక్కగా ఈ అందరికీ స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి హేమలత గారు, మా గవర్నర్స్ ఏరియా రిప్రజెంటేటివ్ మాదిరెడ్డి కృష్ణకుమార్ గారికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన శ్రీనివాసరావు గారికి, మిగిలిన అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. లాంగ్ లివ్ లయన్స్. ఏలూరు సెంట్రల్ లయన్స్ క్లబ్ మరియు ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన ముఖ్య అతిథి PMJ లయన్ గట్టి మాణిక్యాలరావు గారు మరి జిల్లా గవర్నర్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కండ్రిగూడెంలో ఉన్నటువంటి ఈ సెంట్ ఆంథోనీ పాఠశాలలో మరి మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా గన్బజార్లో కుట్టు శిక్షణ ముగించుకొని మరి 3 నెలలు వారు పూర్తి చేసుకుని ఈరోజు గవర్నర్ గారి చేతుల మీదుగా వారు కుట్టు మిషన్లను పొందుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి గవర్నర్ గారు మరి ఎంత బిజీలోనూ వచ్చి వారికి కుట్టు మిషన్లను అలాగే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ఈ 2 క్లబ్బుల ఆధ్వర్యంలో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం ఎంతో ఘనంగా ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చీర్ల పద్మశ్రీ అధ్యక్షత వహించారు. మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు సభను ప్రారంభించారు. ఈ సమ్మర్ క్యాంపు క్రమం తప్పకుండా హాజరైన చిన్నారులను మరియు వారి తల్లిదండ్రులను అభినందించారు. అలాగే చిన్నారులు సమ్మర్ క్యాంప్ ముగిసిన తర్వాత కూడా గ్రంథాలయానికి వచ్చే అలవాటు చేసుకోవాలని, ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయ సభ్యత్వం పొందాలని, భవిష్యత్తులో ఎంతో మంచి స్థాయికి ఎదిగి ఉన్నత స్థితి పొందాలని కోరారు. అనంతరం చైర్పర్సన్ సభనుద్దేశించి ముందుగా చిన్నారులకు అభినందనలు తెలిపారు. మరియు సమ్మర్ క్యాంప్లో వివిధ అంశాలపై చిన్నారులకు శిక్షణ అందించిన రిసోర్స్ పర్సన్స్ను కూడా అభినందించారు. సమ్మర్ క్యాంప్కు క్రమం తప్పకుండా హాజరైన విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ మరియు బహుమతులను చైర్పర్సన్ అందజేశారు. రిసోర్స్ పర్సన్లకు కూడా కృతజ్ఞతలు తెలిపి చైర్పర్సన్ రిసోర్స్ పర్సన్స్కు మెమెంటోస్నిచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు మరియు జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఒక్క పిల్లలు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. 3 years బాబు నుంచి లాలి పాట దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్లో చూపించారు. అది దానికి ఎడిక్ట్ అయిపోయి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు సెల్ ఫోన్ ఎక్కువగా వాడద్దు. మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా మన లైబ్రరీకి రండి. మీకు చిన్నప్పటి నుంచి ఏం పుస్తకాలు అన్నీ మన లైబ్రరీలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు చక్కగా కథల పుస్తకాలు చదవచ్చు. అన్ని రకాల ఏది కావాల్సింది ఉంది మీకు. అన్నీ నేర్చుకుని చక్కగా నేర్చుకుని మీరు ఇంటికి వెళ్ళి అమ్మ లైబ్రరీకి వెళ్ళాను, నేను చక్కగా చదువుకున్నాను, ఇది నేర్చుకున్నాను అన్ని పేరెంట్స్కి కూడా మీరు చెప్పచ్చు. కాబట్టి మీరు ఎక్కువ సెల్ ఫోన్ చూడద్దు. తల్లిదండ్రులు ఇంకా ఈ వల్లి మేడం ప్రతి ఇయర్ వచ్చి ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు పిల్లలకి. మొదటగా చెప్తున్నాను. ఇంకా ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు. అందరూ కూడా అందుబాటులో చక్కగా చూపెట్టారు. రేపు బాగుండే రేపటి పౌరులు వ్యవసాయ విజ్ఞాన శిక్షణ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా 74 గ్రంథాలయాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు దాదాపు 2000 మంది విద్యార్థులు వివిధ గ్రంథాలయాల్లో వ్యవసాయ విజ్ఞాన శిక్షణకు హాజరయ్యారు. ఏ రోజుకు ఆ రోజు రిపోర్టు మేము పై అధికారులకు తెలియపరుస్తున్నాము. ఈ వ్యవసాయ శిక్షణలో మే 15 నుంచి జూన్ 7 దాకా దాదాపు 25 రోజులు అనేక అంశాలతో వేసవి విజ్ఞాన శిక్షణని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇవి వేసవి విజ్ఞానంలో ఉదయం 8 గంటల నుంచి 11:30 దాకా ముందుగా పుస్తక పఠనము, అలాగే పుస్తక సమీక్ష, అలాగే డ్రాయింగు, తర్వాత చదివిన అంశాల మీద ప్రతిరోజు ప్రతి వారానికి వాళ్ళకి పోటీ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ఇయర్ స్పోకెన్ ఇంగ్లీష్, అలాగే క్రాఫ్ట్, మ్యూజిక్, యోగా మేము వారిని సంప్రదించి వ్యవసాయ విజ్ఞాన శిక్షణను ఆహ్వానించి వారితో ఈ కార్యక్రమాన్ని పిల్లలకు విజ్ఞానాన్ని అందించడం జరిగింది. అలాగే జన చైతన్య విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా అనేక గ్రంథాలయాల్లో వాటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం లాగానే వ్యవసాయ విజ్ఞాన శిక్షణని ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మన లైబ్రరీ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అస్లాం సార్ గారి లైబ్రరీ, మన సందీప్ గారు గారు ఏ కార్యక్రమం అన్నా సరే మేడం చేద్దాం మేడం అని ముందుకు వచ్చి పిల్లలే ముఖ్యమని చెప్పారు. అలాగే ఇక్కడ చదువుకునే విద్యార్థులు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు మనం చెప్పినానంటే పర్వాలేదు మేడం, వాళ్ళకి ఇప్పుడు లైబ్రరీ అనేది అలవాటు అవుతుంది కదా, రేపటి ఈ రోజు పౌరులు మనకి రేపటి పౌరులు అవుతారు కదా మన పిల్లలు అని చెప్పి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. అందుకని ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన రిసోర్స్ పర్సన్స్ కళ్యాణి మేడం గారు కానీ, ఆలాపూరి చిల్డ్రన్స్ క్లబ్ తరఫున దుర్గా ప్రసాద్ గారు అని అందరికీ ప్రతి ఒక్కరికి మ్యూజిక్ బీసీగా వచ్చారు, డ్రాయింగ్స్ అది రాలేదనుకుంటా వస్తారు, వాళ్ళు అటెండ్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ నేర్పించాలని నేర్చుకున్నారు. పిల్లలు ముఖ్యంగా మీరు బాగా నేర్చుకున్నారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ మీరు అన్నీ ఆచరించాలి అవన్నీ. ఓకేనా? ఓకేనండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దుఃఖంలోనైనా సుఖంలోనైనా మొదటి గుర్తుకు వచ్చేది అత్యంత ప్రేమిత్రులని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటువంటిది విధి మంచిదో కాదో గాని చిన్న వయసులోనే మిత్రుని కోల్పోయిన సహచర మిత్రులందరూ ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏలూరుకు చెందిన లోకల్ రమేష్ కుమార్ సంవత్సరం క్రితం మృతి చెందారు. అప్పటి నుండి స్నేహితుడి జ్ఞాపకాలను స్మరించుకుంటూ స్నేహితులు ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టి ఈరోజు వర్ధంతిని పురస్కరించుకుని శ్రీ భక్తాంజనేయ ఓనర్స్ డ్రైవర్స్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పలువురికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చూడద్దు, మామూలుగా వేసేసి దాని
జోహార్ లోకలాభ రమేష్ గారికి, జోహార్ లోకలాభ రమేష్ గారికి, జోహార్ లోకలాభ రమేష్ గారికి, జోహార్ లోకలాభ రమేష్ గారికి, జోహార్ లోకలాభ రమేష్ గారికి. శ్రీ భక్తాంజనేయ 3 and 4 వీలర్స్ ఆటో యూనియన్ సభ్యుడు లుకలాపు రమేష్ స్వర్గీయుడయ్యి సంవత్సరం అయిన సందర్భంగా ఆయన వర్ధంతికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసామండి. ఈ కార్యక్రమానికి డ్రైవర్స్, ఓనర్స్ అందరూ సహకరించారు. ఈ కార్యక్రమానికి డ్రైవర్స్ అందరూ సమకూరి చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా ముఖ్యంగా వాటర్లో పురుగుమందు కలిపిన నీరు తాగి ఓ సైనికుడు మృతి చెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం కూచింపూడి గ్రామానికి చెందిన ఈతకోట హేమంత్ కుమార్ ఢిల్లీలోని సైన్యంలో నాయక్గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి రావటం జరిగింది. వారి పొలంలో బుధవారం పురుగుమందు పిచికారీ చేయించారు. ఆ సమయంలో అతనికి దాహం కావడంతో సీసాలో ఉన్న నీరును తాగడం జరిగింది. పెద్ద డబ్బాలో ఉన్న పురుగుమందును సీసాలో పోసి పొలంలో పిచికారీ చేశారు. ఆ తర్వాత సీసాలో మోటార్ నీరు పట్టి ఉంచారు. ఈ విషయం తెలియని హేమంత్ సీసాలో ఉన్న నీటిని తాగేశాడు. కొద్దిసేపటికి అస్వస్థకు గురి కావడంతో బుధవారం సాయంత్రం ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హేమంత్ కుమార్ గురువారం సాయంత్రానికి మృతి చెందారు. శుక్రవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఢిల్లీ నుండి వచ్చిన ఆర్మీ సిబ్బంది మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనం దెబ్బతిన్నప్పుడు నాన్నలు కాలే పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో ఈతకొట్టు హేమంత్ మా గ్రామస్తుడు. ఆయన గత 10 సంవత్సరాల మట్టి మిలిటరీలో పనిచేస్తున్నాడు. ఆయన ప్రతి సెలవులకు మా కూచింపూడి రావడం జరుగుతుంటుంది. వచ్చినప్పుడు అతను తోటలోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కష్టపడి పావాయి తోటలో చుట్టూ గట్ట లాగుతాడు. అదేవిధంగా మన బుధవారం నాడు తోటలోకి వెళ్ళాక బాగా ఎండలు ఎక్కువగా ఉండటంలో అతను వెళ్ళి అక్కడ పని అయి చేయటంలో మంచినీళ్ళు దాహం వచ్చింది. అక్కడ కరెంటులు లేవు. ఆ టైంలో ఏమంటే అక్కడ మంచినీళ్ళే కదా అని గడుపుకున్న తాగాడు. తాగితే అది ముందు కలిపింది అయ్యి ఉంటుంది. కొద్దిగా ఏకారంగా ఉందని తీసుకొచ్చాడు. ఇంటికి రావడంతో ఇలా ఏకారంగా ఉందని తెలిస్తే వెంబటే హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళామంటే వాళ్ళు 24 గంటల్లో చనిపోయా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేశారు. ఆ శవాన్ని ఇవాళ మా గ్రామానికి తీసుకొచ్చారు. కూచింపూడి గ్రామం అంతా కూడా అతని కోసం ఈ 2 రోజులు చాలా బాధాకరంతో మా గ్రామం నుంచి ఫస్ట్సారి మిలిటరీగా వెళ్ళింది ఇతని గురించి మా గ్రామస్తులందరూ కూడా అనాహారాలు మానేసి అతని కోసం ఎదురు చూశారు. ఆయన్ని, వాళ్ళ కుటుంబాన్ని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా వాళ్ళని పెదవేగి మండలం కూచింపూడి గ్రామానికి చెందినటువంటి ఈతకొట్టి హేమంత్ అనే వ్యక్తి మరి ఆర్మీలో ఉద్యోగం చేయటం, అలాగే మరి అక్కడి నుంచి కూచింపూడి రావడం జరిగింది. కూచింపూడిలో మరి తోటలోకి వెళ్తానని ఇంటి దగ్గర చెప్పి తోటలోకి వెళ్తాం. మరి అక్కడ ఒక బాటిల్ కలుపు ముందు కొట్టినటువంటి బాటిల్లో వాటర్ పెట్టి అక్కడ గుంజి అక్కడ పెట్టారు. ఆ బాటిల్ ఈ మంచినీళ్ళు వాటర్ అనేది తాగిన తర్వాత వెంబటే నా కడుపులో నొప్పిగా ఉందని చెప్పడం జరిగింది. మరి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. చైత్ర హాస్పిటల్లో రోజు తర్వాత 2వ రోజున చనిపోవడం జరిగింది. అలాగే మళ్ళీ వెంబటే పోస్ట్ మార్టం తీసుకుని మరి మన కూచిపూడి గ్రామానికి తీసుకురావడం జరిగింది. మరి ఆర్మీ తాలూకా వచ్చి వాళ్ళు నివాళులు అర్పించి
మలేరియా జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో వైద్య చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయమని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. స్థానిక ఏలూరు గౌరవరం చెరువుగట్టు ప్రాంత ప్రజలకు మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మనకు ఎక్కువగా హాని చేసే దోమలైన మలేరియా కారకదోమ అనాఫిల్స్, డెంగీ కారకదోమ ఎడిస్ మన గృహాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ఆచరించాలని తెలియజేశారు. మలేరియా ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అక్కడక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి జ్వరం, చలి, వణుకు, చెమట పట్టడం మొదలగు లక్షణాలు ఉంటే మలేరియా జ్వరం అని అనుమానించి అశ్రద్ధ చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను సందర్శించాలని తెలిపారు. మలేరియా, డెంగ్యూ పరీక్షలు ఉచితంగా చేస్తామని, ప్రభుత్వ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. మలేరియా నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కలిగి తమ గృహాలు, గృహ పరిసరాల్లో ఉండే నీటి నిల్వ ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త జి నాగమణి, హెల్త్ అసిస్టెంట్స్ మేకా శ్రీనివాసరావు, సిహెచ్ రమేష్, అయ్యప్ప, ఆశా కార్యకర్తలు కె శాంతి, వసంత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి మీరేమనుకుంటారు? దీంట్లో వాటర్ అనుకుంటారు. నేను ఇది తీసేయాలిగా. ఓ ముళ్ళండి బాబు, మీరేమనుకుంటారంటే దీని వాటర్ అనుకుంటారు. నేను తీసా, నేను తీసేసరికి చూసారా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వారం పై పడితే ఏమవుతుంది, దీంట్లోనే డెంగ్యూ దోమ సమస్య పిల్లలు పెడతాయి. మనకు తెలియదు కదా, మీరు మోతేసి ఉందనుకుంటారు. చూడండి అమ్మా, తొట్లు కానీ కొబ్బరి బొండాలు, ఇట్లాంటి ఫ్లవర్, ఇట్లాంటి మొక్కలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, అర్థమైందమ్మా? సమస్యలు వస్తుంటాయి. వేసవికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? వడదెబ్బ గురవుతాం, ఊరికినే నీరసపడిపోతాం. అవునా కదా? చాలా మంది పెద్ద వయసు వాళ్ళు ఊరికినే నీరసపడిపోవాలా లేదా? ఎందువల్ల? ఈ వేసవి కాలంలో అధిక వేడి వలన మన నీరంతా కూడా ఈ చెమటలు బయటపోవడం వలన మన నీరసం వచ్చేస్తుంది. వేసవికాలం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఏంటి స్టార్ట్ అవుతుంది అమ్మా? వర్షాకాలం కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మనకి వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కువ ఏమేసుకుంటాం వర్షాకాలంలో? ఏమొస్తాయమ్మా? విరోచనాలు, మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు, వైరల్ ఫీవర్స్, కొందరికి జలుబులు, దగ్గులు, ఆయాసం ఉంటుంది. ఇందువల్ల వాతావరణం కలబడిపోతుంది కాబట్టి, ఎక్కువ వర్షం వస్తుంది కాబట్టి, ఎక్కువ నీరు పోస్తుంది కాబట్టి ఉంటాయి. ముఖ్యంగా మనకి అందరూ భయపడేది ఎక్కడ చూసినా ప్లేటెట్స్ పడిపోయిందండి, ఆయనకి అదండి. ఏంటది? ప్లేటెట్స్ పడిపోయాడండి, ఆయనకి అదండి. ఏంటో చెప్పండి, ఏంటో అది. మనం ప్లేటెట్స్ పడిపోయిందని డెంగ్యూ అనుకుంటాం. మనం అంటే ప్లేటెట్స్ పడిపోయింది డెంగ్యూకి సంబంధం ఉంది, కానీ అందువల్ల ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు కానీ, మలేరియా జ్వరాలు కానీ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆయనకి వేదాశ్వరవచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా పంగిడిగూడెం నుండి మొదలైన ఈ ర్యాలీ సూర్యచంద్రరావుపేట, గొల్లగూడెం, తిమ్మాపురం, ద్వారకా తిరుమల, దోరసానిపాడు, పోతేపల్లి, కొత్తపల్లి ఇలా మండలంలోని అన్ని గ్రామాల గుండా చివరగా ఎం నాగులపల్లిలో ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తీర్పిచ్చారని, రాజకీయాలకు పనికిరారని చెప్పి 11 సీట్లు ఇచ్చారని, 2019లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నరకాసుడికి అవకాశం ఇచ్చారని, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిందని, ప్రజల కోరికకు అనుగుణంగా పరిపాలన ఇవ్వబోతున్నామని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా ఎన్నికైన మద్దిపాటి వెంకటరాజు గారు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడానికి, చరిత్ర సృష్టించే విధంగా వెహికల్స్ అన్ని ముందు ఉండాలి.
గారు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం. ఎక్కడన్నా బయటకొని ముందుకు పోవాలండి. నో ఈరోజు గోపాలపురం అసెంబ్లీ అభ్యర్థిగా ఘన విజయం సాధించినటువంటి మట్టిపాటి వెంకటరాజు గారు మన గ్రామ ప్రజలందరికీ సోదరులు అందరికీ నమస్కారం. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను తెలియజేస్తూనే ప్రజలు ఒక నిర్ణయాన్ని తీర్పునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు రేపు నెగ్గిన తర్వాత ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని 2024 ముందు 2024 తర్వాత అనే విధంగా ఏ రకమైతే తీర్చిదిద్దామని మాట ఇచ్చామో ఆ మాటను నమ్మి ఇక్కడ ప్రజలు అప్పుడు సిట్టింగ్ లో ఉన్న హోంమంత్రి గారిని కూడా పక్కన పెట్టి వారి యొక్క ధన ప్రవాహాన్ని కూడా పట్టించుకోకుండా నాలాంటి ఒక అతి సామాన్యుడిని ప్రజలంతా జనం అంతా సైన్యంలాగా నాకు అండగా నిలబడి ఇక విజయాన్ని దక్కించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా రోజుకో మండలం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ద్వారకా తిరుమల మండలం, రేపు దేవరపల్లి మండలం, ఎల్లుండి గోపాలపురం మండలం, ఆ తదుపరి నల్లజర్ల మండలం, 4 మండలాలు కూడా రోజుకో మండలం చెప్పిన ప్రతి గ్రామం వెళ్లి వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత, ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలి. జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అధికారులకు కలెక్టర్ ఆదేశం. సమన్వయంతో పనిచేద్దాం, ఏలూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేద్దాం. తనను కలిసిన జిల్లా అధికారులు, ఉద్యోగులతో ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి. ఆహార విషయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహణ. ప్రజలు, అభిమానులు, టీడీపీ శ్రేణులతో కిక్కిరిసిన బడేటి క్యాంపు కార్యాలయం. పుష్పగుచ్చాలు, దుస్సాలువలతో ఎమ్మెల్యే బడేటి చంటికి ఘన సత్కారం. సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలం. ఏపీ అభివృద్ధి ఎన్డీఏతోనే సాధ్యం. గార్పాటి చౌదరి ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సంబరం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.